గ్రామ, వార్డు వాలంటీర్‌లకి సంబంధించి అసెంబ్లీలో మంత్రి గారు చేసిన వ్యాఖ్యలైతే మీరు వినే ఉంటారు. ఆయన వైసీపీ నుంచి వచ్చిన ప్రశ్నలకి అవును, అవును, అలాగే పరిశీలనలో ఉంది అని 3 సమాధానాలైతే ఇచ్చారు. నాకైతే అది ఒక మల్టిపుల్ చాయిస్ క్వెషన్ లాగా అయితే అనిపించింది. ఇక అదే వీడియోలో మీరు మరొక ఆడియో అయితే వినుంటారు. వాలంటీర్లు మనకెందుకు అని. దానికి సంబంధించి కూడా వివరాలైతే మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. వాలంటీర్లకి సంబంధించి ఈ ప్రశ్నలనేవి వైసీపీ తరపు నుంచి అయితే రావడం జరిగాయి. దానికి మంత్రి సమాధానం ఏ విధంగా ఇచ్చారంటే మొదటి ప్రశ్నకి అవును అని సమాధానం అయితే ఇచ్చారు. అక్కడ మొదటి ప్రశ్న ఏంటి? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా అని అయితే అడగడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి అర్థమైతే అడిగిన వారికి, అలాగే సమాధానం చెప్పిన వాళ్ళకి తెలిసుండాలి. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో చాలా కొన్ని విషయాలకైతే అలాగే సమాధానం అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను వినండి. ఏం చెప్పాడురా? ఏం చెప్పాడురా? ఇలా 2 అర్థాలైతే ఉన్నాయి కదా ఒకే పదానికి. సో, అక్కడ కూడా ఆ ప్రశ్న నాకు అదే విధంగా అయితే అనిపించింది. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా అంటే, ప్రెజెంట్ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్రంలో కొనసాగుతుందా? లేదంటే ఆగస్టు నెలతో వాలంటీర్ల వ్యవస్థకి కంప్లీట్ అయిపోతుంది కదా! తర్వాత కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? ఇలా క్లియర్‌గా అయితే చెప్పలేదు. అంటే ప్రభుత్వానికి కొనసాగించే ఉద్దేశం ఉంది కాబట్టి, ఆ విధంగా అవునని సమాధానం ఇచ్చారు. అంతేగాని మరి అక్కడ ప్రెజెంట్ ఉన్న వాలంటీర్‌లని కొనసాగిస్తారా? కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? ఇలా క్లియర్‌గా అయితే చెప్పలేదు. ఇక రెండవ ప్రశ్నకి అవును అని సమాధానం అయితే రావడం జరిగింది. అక్కడ రెండవ ప్రశ్న ఏంటి? వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించే ఉద్దేశం ఉంటే, వారికి గౌరవ వేతనం అనేది పెంచుతారా అని అయితే అడగడం జరిగింది. దానికి మంత్రి సమాధానం వచ్చేసి అవును అని చెప్పడం జరిగింది. అంటే వాలంటీర్లకి గౌరవ వేతనం అనేది పెంచుతారు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలన్నీ ఆల్రెడీ గతంలో మంత్రులైతే చెప్పడం జరిగింది. అలాగే ఎలక్షన్ హామీల్లో కూడా ఆ హామీ అయితే ఒకటిగా ఉంది. ఏంటి వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాం. అలాగే వారికి గౌరవ వేతనం అనేది 10,000 అందిస్తామని. ఇక్కడ ఈ 2 కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ కొత్తగా అయితే చెప్పిందయితే అసెంబ్లీలో అయితే ఏమీ లేదు. ఇక మూడో ప్రశ్నకి మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే పరిశీలనలో ఉందనైతే చెప్పడం జరిగింది. ఇక ఆ మూడో ప్రశ్న ఏంటో చూసినట్లయితే ఒకవేళ వాలంటీర్లకి గౌరవ వేతనం పెంచే ఉద్దేశం ఉంటే ఎంత పెంచుతున్నారు? అలాగే పెంచిన అమౌంట్ అనేది వాలంటీర్లకి ఎప్పటినుంచి అందిస్తారు అని. ఇందులో కూడా మంత్రి గారు వచ్చేసి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఎలక్షన్‌లో ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లకి 10,000 గౌరవ వేతనం అయితే ఇస్తామనేది చెప్పారు. ఆ విషయాన్నయితే ఆయన మెన్షన్ చేయలేదు. అది కూడా పరిశీలనలో ఉందనేది చెప్పారు. వాలంటీర్లకి పెంచిన గౌరవ వేతనం ఎప్పటినుంచి అమలు చేస్తారు అన్న దానికి ఎక్కువ టైం తీసుకున్న పొరపాటయితే లేదు. ఎందుకంటే ప్రెజెంట్ వాలంటీర్లకి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు కాబట్టి. అంటే ఆల్రెడీ ఇంకా రాజీనామా చేయకుండా విధుల్లో ఉన్నవారు కొంతమందయితే ఉన్నారు. వారిని అలాగే కొనసాగిస్తూ వేకెన్సీలు ఉన్న చోట కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా? లేదంటే ఆగస్టు నెలతో అందరికీ కూడా టైం అయితే పూర్తయిపోతుంది కాబట్టి కొత్తగా నోటిఫికేషన్ ఇస్తారా? దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఈ వివరాలు తెలిసిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ అయితే తప్పనిసరిగా ఉంటుంది వేకెన్సీల్లో. వాళ్ళందరూ కూడా జాయిన్ అయిన తర్వాత వారికి పెంచిన గౌరవ వేతనం అనేది అమలు చేస్తారు. ఇదైతే పర్లేదు. కానీ కనీసం ఎంత పెంచుతున్నారు అన్న వివరం కూడా అంటే ఆ వివరాలు కూడా అసెంబ్లీలో అయితే మంత్రి గారైతే చెప్పలేదు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో ఒక వాయిస్ అయితే వినిపించింది. వాలంటీర్లు మనకెందుకు అని. దాన్ని మీరు నెగెటివ్‌గానే తీసుకోకూడదు. ఎందుకంటే అక్కడ జరిగిన సిట్యుయేషన్ వేరేగా ఉండొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు వాలంటీర్లకి సంబంధించి ఎవరైతే ప్రశ్నలు అడిగారో వారైతే అక్కడ అసెంబ్లీకైతే రాలేదు. అలాంటప్పుడు వారు ఎందుకు కలగ చేసుకొని వాలంటీర్ల గురించి మాట్లాడతారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు వాలంటీర్ల విషయం మనకెందుకు అన్న ఉద్దేశంతో అలా అని ఉంటారేమో. ఎందుకంటే మనమైతే అక్కడ లేము కదా! వాళ్ళకి వాలంటీర్ల వ్యవస్థే అవసరం లేదా? లేదంటే నేనిప్పుడు చెప్పుకున్న ఉద్దేశంతో ఆయన ఆ విధంగా అన్నారో తెలీదు కానీ, మీరైతే నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. ఎవరు ఎన్నన్నా సరే వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉంటుంది. వారికి గౌరవ వేతనం పెంపు అయితే ఉంటుంది. కానీ దానికి సంబంధించి విధి విధానాలు ఏంటనేది ఇంకా ప్రభుత్వం ఖరారు చేయలేదు కాబట్టి, దానికి సంబంధించి కొంత టైం అయితే పడుతుంది. మీరు ఈలోపు కొన్ని వీడియోలు చూసో, లేదంటే వాట్సాప్‌లో వచ్చిన లింకులు క్లిక్ చేసో, కొత్తగా అయితే ఎలాంటి లింక్ అనేది క్లిక్ చేసి అప్లై చేయొద్దు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో అయితే రాలేదు. ఈ వాలంటీర్ల విషయానికి సంబంధించి.